Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 215. విరాట్ కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, అతని వైపు చూస్తే తనెక్కడ కరిగిపోతానో అనుకుని, అక్కడి నుంచి కోపంగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోవడంతో, దీక్షిత ఇంత కోపంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు అనగానే, నువ్వు మా అక్కని ఒక 2, 3 సార్లు చూసుంటావు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బుడ్డ బుడ్డ ఫ్రాకులు వేసుకునే దగ్గర నుంచి. అసలు మా అక్కకి కోపం రావడమే నేను మొదటిసారి చూస్తున్నానని దక్ష ఇంకా ఆశ్చర్యంగా చెప్పేసరికి, చూసావా హ్యాపీగా గడపడానికి వెళ్లారు కదా! నిన్న ఈ విషయాలన్నీ విరాట్ బావని అడిగి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడం అవసరమని నీకనిపిస్తోందా? అని అడిగింది వీక్ష. దాంతో దక్ష బుర్ర గోక్కుంటుంది. దిక్కులు చూస్తుంటే చెప్పు పాపం విరాట్ బావ అలా దీనంగా మారిపోవడానికి, దీక్షిత అంత కోపంగా మారిపోవడానికి సగం కారణం కాదు. పూర్తి కారణం నువ్వే. మంచిగా ఉన్న జంట మధ్య పెంట పెట్టేశావనగాని, అబ్బా! ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? ఆయన తిట్టేవాడు నన్ను మాత్రమే తిట్టాలి. మధ్యలో మా అక్కని తీసుకురావడం ఎందుకు? మా అక్కని తీసుకొచ్చి తిట్టమని నేనడగలేదు కాబట్టి. ఇందులో మా బావ తప్పే ఉంది అని అంది దక్ష. వీక్ష కోపంగా చూస్తూ ఉంటే, దక్ష దిక్కులు చూస్తుంటే, పాపం విరాట్ బావ అని అనుకుంటున్న వీక్షను చూసి, నువ్వు తెగ జాలి చూపిస్తున్నావు. ఈ విషయం మా అక్కకి తెలిసిందనుకో, అంటే మీరందరూ మంచోళ్ళు, నేను మాత్రం విలన్ అంటారా అని ఇంకాస్త ఎక్కువగా అలుగుతుంది. అవసరం అంటావా? అని దక్ష అనగానే, అమ్మో! అది కూడా నిజమే అని అంది వీక్ష. బ్రేక్‌ఫాస్ట్‌లోకి రాగి సంగటి, నాటుకోడి కూర చేయించిన బామ్మగారు నార్మల్ చికెన్ కూడా చేయించడంతో నాటుకోడి కూర తినేవాళ్ళు నాటుకోడి కూరతో తింటే, నార్మల్ చికెన్‌తో తినేవాళ్ళు నార్మల్ చికెన్‌తో రాగి సంకటి ఫినిష్ చేసిన తర్వాత, జాతర దగ్గరగా వస్తోంది. చేయించేది మనమే కాబట్టి ఇల్లంతా నేను శుభ్రం చేయించాలి. మీరందరూ ఈరోజు సాయంత్రం వరకు పొలం దగ్గర తిరిగేసి రండి. నేనీలోపు ఇల్లు మొత్తం శుభ్రం చేపిస్తాను అని బామ్మగారు చెప్పడంతో, ఇప్పుడు పొలానికేంటి బామ్మ, పిల్లలకి దోమలు కుడతాయి అని దీక్షిత వాళ్ళు అనగానే, అక్కడ మన పెంకుటిల్లు కూడా ఉంది. మీ మామయ్య, అత్తయ్య సిటీకొచ్చిన కొత్తలో అక్కడే మేముండేవాళ్ళం. ఆ తర్వాత పాములు, తేళ్ల సంచారం పెరిగిందని ఇక్కడికొచ్చి తరతరాల నుంచి వస్తున్న ఈ ఇంట్లో ఉంటున్నాం. ఏం కాదు, పిల్లలు ఏడ్చినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండండి. అది కూడా శుభ్రంగా ఉంటుంది. కాఫీ పెట్టుకోడానికి, ఏదైనా తిని రెస్ట్ తీసుకోవడానికి గదులు ఉన్నాయి. మంచాలు కూడా ఉన్నాయి అని చెప్పడంతో సరేనంటూ అందరూ పొలానికి బయలుదేరితే, తాతగారు, బామ్మగారు, శాంభవి అక్కడే ఉండి ఇల్లును క్లీన్ చేపిస్తున్నారు. అందరూ మాట్లాడుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ పొలానికి బయలుదేరితే, కర్ణ, దక్ష ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, ఏంటి మోహన్ రామగారు మీ కోడలన్నారు? ఆ అమ్మాయేనా అని కర్ణ చేతిలో చేయి వేసి మాట్లాడుతున్న దక్షని చూపించి, ఊర్లో అందరూ అడుగుతుంటే, అవునండి తనే, చాలా అందంగా ఉంది కదా అని మోహన్ రామ చెప్పడంతో, చాలా ముద్దుగా ఉందని అందరూ చెప్పేసరికి దక్ష సిగ్గుపడుతుంటే, అందుకే పెళ్లి చేసుకున్నాను అన్నాడు కర్ణ. ఆ మాటకి విరాట్, విరాజ్ వాళ్ళందరూ నవ్వుతుంటే, అబ్బో! ఒకప్పుడు నోట్లో నాలుక లేనట్టుగా ఉండేవాడు పిల్లాడు. కొత్త పెళ్ళాం పిల్లాడిని బాగానే మార్చేసింది అనగానే, పెళ్ళాం కాకముందే మా వాడిని మార్చేసిందండి అని విరాట్ చెప్పడంతో,
అయితే ఇది ప్రేమ పెళ్ళన్నమాట అనగానే, అవును, నేను దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని దక్ష భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చెప్పడంతో, బావుందిరా బావుంది. మీరిద్దరూ ఏమో ప్రేమ పక్షుల్లాగా విహరించండి. నాకు నా పెళ్ళానికి మధ్యలో నిప్పు పెట్టేశారు అని విరాట్ వాపోయేసరికి, దీనికి నాకు సంబంధం ఏమీ లేదురా. ఆ విషయంలో నువ్వు మాట్లాడుకోవాల్సింది నీ మరదలతోనే అన్నాడు కర్ణ. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు, ఇది భలే బాగుందిగా. నేను జస్ట్ మీరు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారని మాత్రమే అడిగాను. మధ్యలో మా అక్కని తీసుకొచ్చి ఆయన గారు ఎందుకు మాట్లాడారు? అందుకే మా అక్కకి కోపమొచ్చింది అనగానే, ఇక్కడ డిస్కషన్ పెడతారా? పొలం దగ్గరికి వెళ్ళేదేమైనా ఉందా? అని దీక్షిత కోపంగా అడగడంతో, సరేనంటూ అందరూ పొలానికి బయలుదేరగానే రెండంతస్తుల్లో ఉన్న పెంకుటింటిని చూసి చాలా బావుందని అందరూ అనుకుంటూ లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోగానే, లోపల కూడా చాలా పెద్దగా విశాలంగా ఉన్న స్థలాన్ని చూసి హాల్ మధ్యలో ఉన్న చెక్క ఉయ్యాలలో విరాట్, విరాజ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, దీక్షిత, వీక్ష కిచెన్, దేవుడి రూమ్ చూస్తూ పిల్లల్ని నేల మీద ఆడుకోవడానికి వదిలేశారు. కర్ణ లోపలికి వెళ్లి బయటికి రాగానే కర్ణ అవతారం చూసి దెబ్బకి షాక్ అయ్యారు అందరూ. దక్ష అయితే కళ్ళు తిరిగి పడిపోయినంత పని చేసింది. కింద పడి స్పృహలో లేని దక్షను చూసి కంగారు పడి, దక్ష ఏమైంది అని దీక్షిత బాబుని గబగబా వీక్ష చేతికిచ్చేసి వంటగదిలోకి పరిగెత్తి ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూసు మంచినీళ్లు తీసుకొచ్చి దక్ష మొహం మీద కొట్టి జ్యూస్ కొంచెం నోటికి అందించడంతో, అక్కా నేను చూస్తోంది నిజమేనా అనగానే, నిజమేని, మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే ఇలా కళ్ళు తిరిగి పడిపోవాలా అనగానే, నిజంగానే నాకు కళ్ళు బ్లాకౌట్ అయిపోయాయక్కా అని అంది దక్ష. కర్ణ ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని, ఇంక చేసిన ఓవర్ యాక్షన్ చాలు, లేచి కూర్చో అనగానే, ఏంటి ఓవర్ యాక్షన్? ఇలాంటిదే ఏదైనా చేసేటప్పుడు నాకు ముందు వార్నింగ్ ఇవ్వండి. లేదంటే ఇలాగే ఉంటుంది. అసలే నాది చాలా చిన్న గుండె. టప్పుమని పేలిపోతుంది అనగానే, అవునవును, ఆ చిన్న గుండె ఇక్కడ చాలా గుండెలకి పెద్ద పెద్ద బొక్కలు పెట్టింది అని అన్నాడు విరాట్ వెటకారంగా. అబ్బా! విరాట్, అసలే దక్ష కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఈ టైంలో కూడా తనని వెక్కిరించకపోతే ఏమైంది అని విరాజ్ అడిగేసరికి, దాని డైలాగ్స్ అలాగే ఉన్నాయి మరి అని విరాట్ వెటకారంగా చెప్పడంతో, దక్ష నెమ్మదిగా తల పట్టుకొని లేచి కూర్చుంటే, అయ్యయ్యో! ఏమైంది నా మనవరాలికని అడుగుతూ తాతగారు రావడంతో, కర్ణగారి అవతారం చూసి దక్ష కళ్ళు తిరిగి పడిపోయింది తాతయ్య అని చెప్పింది దీక్షిత. అయ్యో పిచ్చిపిల్ల! నువ్వు ఈ మాత్రం దానికి కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అనగానే దక్ష భయంగా తాతగారి వైపు చూస్తూ ఉంటే, వాడు పొలం పనులు చేయడం చూస్తావా అనగానే, ఏంటే అని షాక్ కొట్టిన కాకిలాగా దక్ష కేక వేయడంతో, దీక్షిత దక్ష డిప్ప మీద ఒకటి వేసేసరికి ఈ లోకంలోకొచ్చి, తాతయ్య ఏంటి ఈ రోజే నాకు లాస్ట్ డే అయిపోయేలా ఉంది అనగానే, ఏంటమ్మా ఆ మాటలు, కొత్తగా పెళ్ళైన దానివి ఇప్పుడు ఆ మాటలు మాట్లాడతావేంటి అనగానే, మరి లేకపోతే ఏంటి తాతయ్య, ఇదంతా నాకు అంత అయోమయంగా ఉంది అనగానే, అయోమయం లేదు, ఏమీ లేదు. ముందు లేచి కూర్చో అని దీక్షిత చెప్పడంతో లేచి కూర్చుంది దక్ష. ఏంటి నమ్మలేకపోతున్నావా అని కర్ణ కళ్ళు ఎగరేసి అడిగేసరికి, అవునని కొండపల్లి బొమ్మలాగా తల గిరగిరా తిప్పుతూ ఉంటే, ఇది నీకు కొత్త కావచ్చు, నాకలవాటే అనగానే, మరెందుకు మీరెప్పుడూ నాకు చెప్పలేదు అనగానే, చెప్పాలనుకున్నంత ఛాన్స్ నువ్వెక్కడిచ్చావే? సంవత్సరంలో 6 నెలలు కలిసుంటే 6 నెలలు విడిపోతారు కదా! ఇంకా వాడెలా ఉంటాడో, ఎప్పుడు ఏం చేస్తాడో అనేది నీకేం తెలుస్తుంది? నీ బొంద అని విరాట్ అనగానే,
అబ్బా బావ! కంట్లో నలకలాగా ప్రతిసారి నీ ఇన్వాల్వ్‌మెంట్ తట్టుకోలేకపోతున్నాను. కొద్దిసేపు సైలెంట్‌గా ఉంటావా? అని అంది దక్ష. అలా ఎలా ఉంటాను? మరదల పిల్ల. మామూలు టైంలోనే నీకు సెటైర్‌లు వేసే ఛాన్స్ నేను పోగొట్టుకోలేదు. అలాంటిది నాకు మీ అక్కకి మధ్య పెద్ద అగాధం ఏర్పాటు చేశాక, ఇంక నిన్నెందుకు వదిలిపెడతాను అనగానే, అక్కకి నీకు గొడవ అవ్వడానికి నాకేం సంబంధం లేదు అని అంది దక్ష. అవును. జస్ట్ అలా నారదుడిలాగా నిప్పు అంటించి వెళ్ళావు. అది కాస్త అంటుకొని నా కొంప తగలెట్టేసింది అనగానే విరాజ్, వీక్ష నవ్వుకుంటూ తల పట్టుకున్నారు. నిజం వదినా, అన్నయ్య పొలం పనులు కూడా చేయడం నేర్చుకున్నాడు. తాతయ్య, నాన్నమ్మ అన్నయ్యకి నేర్పారు అని స్నేహ చెప్పడంతో, రాక్షసి నువ్వు కూడా ఈ విషయం ఇప్పటివరకు చెప్పలేదు ఏంటి అని అడిగేసరికి, చెప్పే అవకాశం రాలేదు. నువ్వు కూడా అడగలేదు అనగానే, అంటే అడిగితేనే చెప్తావా అనగానే, అంటే పర్టిక్యులర్‌గా అలాంటి సందర్భం వస్తేనే కదా వదిన చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అని అంది స్నేహ. ఏడ్చినట్లే ఉంది. రాయి ఎదురు వచ్చి తగులుతుందని చెప్పలేదేంట్రా మగడా అని అడిగితే, తగిలిన తర్వాత ఎలాగో తెలుస్తుంది కదా పెళ్ళామా అని అన్నాడంట. వెనకటికి నీలాంటోడే అని దక్ష చెప్పగానే, ఇదెక్కడి సామెత నేనెప్పుడూ వినలేదే అనగానే, విని ఉండవులే ఎందుకంటే ఏదో నోటికొచ్చింది చెప్పాను కాబట్టి అని దక్ష అనగానే, అందరూ నవ్వుకుంటూ పొలాల వైపు బయలుదేరారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.